Hello everyone, Namaste. Welcome back to our channel. మన బిజీ లైఫ్లో మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. కానీ మనం వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేద్దాం. అందులోనే ఇది ఒక హెయిర్ మాస్క్. మన హెయిర్ మాస్క్ నేమ్ ఆనియన్ ఎగ్ హెయిర్ మాస్క్. మనం ఇక్కడ మాస్క్కి మన హెయిర్ లెంత్ బట్టి తీసుకోవాలి. నా హెయిర్ లెంత్ బట్టి నేను 3 ఆనియన్స్ 1 బిగ్ సైజ్ ఎగ్ నేను తీసుకుంటున్నాను, డిపెండింగ్ అపాన్ హెయిర్. ఇప్పుడు ఆనియన్స్ని 4 క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకుందాం. ఇలా మనకు కావాల్సిన ఐటెం పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్లో మనం ఎల్లో అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే ఎల్లో అనేది కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఓన్లీ వైట్ తీసుకుంటాను. ఇక్కడ నేను వైట్ ఒకటే తీసుకున్నా. ఆనియన్స్ క్యూబ్స్లా కట్ చేసి ఇప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక ఇట్లా పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ని మనం కాటన్ క్లాత్ తీసుకొని బాగా ఫిల్టర్ చేయాలి. ఈ ఆనియన్ని మనం కాటన్ క్లాత్లో వేసి ఇలా లిక్విడ్ వచ్చేంత వరకు దాన్ని ప్రెస్ చేయాలి. ఈ లిక్విడ్లో మన ఎగ్ వైట్ కూడా యాడ్ చేసి మనం మెల్లగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలిపిన వెంటనే మన హెయిర్ మాస్క్ రెడీ. మనకి ఏ కంటైనర్ నచ్చితే ఆ కంటైనర్లోకి సిప్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్మాల్ కూమ్ ఉంది కాబట్టి ఈ కేస్కింగ్ కంటైనర్ చూస్ చేసుకుంటున్నాను. ఈ కూంబ్ వల్ల ఏంటంటే నేను హెయిర్కి అప్లై చేసేటప్పుడు నా స్కాల్ప్కి బాగా టచ్ అవుతుంది. ఇట్లా మన హెయిర్ని దూకుంటాం కదా, అట్లానే హెయిర్కి ఆ యొక్క మాస్క్ని అప్లై చేయడమే. మన యొక్క స్కాల్ప్కి బాగా హెయిర్ మొత్తం మెల్లగా తనకి పట్టేటట్లు అప్లై చేస్తూ ఉండాలి. చూపించే విధంగా. ఇదేంటంటే ఈ యొక్క కంటైనర్ వల్ల ఏంటంటే దీనికి చిన్న కూంబ్ ఉండడం వల్ల మన స్కాల్ప్కి అప్లై చేసేటప్పుడు కూంబ్ లాగా బాగా వర్కౌట్ అవుతుంది. మన హెయిర్ మనం ఎట్లా దూకుంటామో కూంబ్ చేసేటప్పుడు అట్లానే మంచిగా ఉంటుంది. తర్వాత మన హెయిర్ని మొత్తం అప్లై చేశాక చిన్నగా మసాజ్ చేసుకోవాలి హెయిర్కి. ఇట్లా ఫింగర్స్తో మసాజ్ చేయడం వల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేశాక ఫోల్డ్ చేసి 30 మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేయచ్చు. రిజల్ట్ 2 వీక్స్లో డెఫినెట్గా మీకు కనిపిస్తుంది. మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి జెనెటిక్ పరంగా, హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, ఫంగల్ కండిషన్ అండ్ స్ట్రెస్. ఈ డిఫరెంట్ రీజన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ లాస్ అయితే దానికి డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించాలి. ఈ టైప్ ఆఫ్ మాస్కులు ఓన్లీ ఒక 50% డెఫినెట్గా వర్క్ అవ్వచ్చు. బట్ మనకు స్ట్రెస్ వల్ల అండ్ పొల్యూషన్, బయట తిరగడం వల్ల, పొల్యూషన్ వల్ల ఏమైనా హెయిర్ లాస్ అయితే ఈ టైప్ ఆఫ్ మాస్కులు మనం యూస్ చేయడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్స్ అండ్ ఆనియన్స్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం. ఈ మాస్క్ యూస్ చేయడమే కాదు, మనం యూస్ చేయడం వల్ల వాటిలో ఏ టైప్ ఆఫ్ గుడ్ సోర్సెస్ ఉంటాయి అవి మనం తెలుసుకోవడం మంచిది. ఆనియన్స్ ఆర్ గుడ్ సోర్సెస్. ఆనియన్స్లో సోర్సెస్ ఏముంటాయంటే విటమిన్ సి, విటమిన్ B6 అండ్ ఫోలైట్. ఆనియన్స్ కంటైన్స్ మినరల్స్. అవి ఏంటంటే పొటాషియం, మాగ్నీషియం అండ్ కాల్షియం. ఆనియన్స్లో సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది మన హెయిర్ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా స్టాప్ కోసం తెలుసుకుందాం. ఎగ్స్లో గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్, విటమిన్ A, D, E, K, B12 అండ్ ఫోలైట్. ఎగ్స్ కంటైన్స్ మినరల్స్ ఐరన్, ఫాస్ఫరస్ అండ్ సెలెనియం.
ఎగ్స్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఆనియన్స్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తే ఆనియన్స్లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆనియన్స్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తే ఎగ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. డెఫినెట్గా ఈ బెనిఫిట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ట్రై చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్లయితే ఎగ్ని అవాయిడ్ చేయండి. ఎగ్ వదిలేసి ఓన్లీ ఆనియన్ పేస్ట్ని అప్లై చేయండి. డాండ్రఫ్ లేదు అనుకుంటే ఆనియన్ అండ్ ఎగ్ కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. సో డాండ్రఫ్ ఉంటే డెఫినెట్గా మీరు ఎగ్ని స్కిప్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for watching.